हरि ओम। श्रीलक्ष्मीवल्लभारम्भां विखनो मुनिमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अस्मत्श्रीगुरुभ्यो नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदा निम्बवृक्षस्य मूलादिवासात् सुधाश्राविणं तिक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षादिकं साधयन्तं नमामि ईश्वरं सद्गुरुं साईनाथम्। अनसूयात्रिसम्भूतो दत्तात्रेयो दिगम्बरः स्मर्तृगामि स्वभक्तानां मुद्धर्तात् भवसङ्कटा। मन्दारमूले मदनाभिरामं बिम्बाधरपूरितवेणुनादं गोगोपगोपीजनमध्यसंस्थं गोपं भजे गोकुलपूर्णचन्द्रम् गोपं भजे गोकुलपूर्णचन्द्रम्। माणिक्यवीणामुपलालयन्तीं मदालसां मञ्जुलवाग्विलासां महेन्द्रनीलद्युतिकोमलाङ्गीं मातङ्गकन्यां मनसा स्मरामि। चतुर्भुजे चन्द्रकलावतंसे कुचोन्नते कुङ्कुमरागशोणे पुण्ड्रेक्षुपाशाङ्कुशपुष्पबाणहस्ते जगदेकमातः नमस्ते नमः। प्रिय భగవద్బంధువులారా, పరమ పవిత్రమైనటువంటి నవరాత్రులు, శరన్నవరాత్రులు అంటే మనకు నవరాత్రులు అనేక నవరాత్రులు ఉన్నాయి. చైత్రమాసంలో ఒక నవరాత్రులు చేసుకుంటాం, శ్రీరామనవమి అప్పుడు. అలానే భాద్రపదంలో నవరాత్రులు చేసుకుంటాం, గణేష నవరాత్రులు. ఈ శరదృతువులో శరన్నవరాత్రులు, అమ్మని పూజించుకుంటాం. మరలా శిశిర ఋతువులో శిశిర నవరాత్రులు చేసుకుంటాం. ఇక్కడ శరన్నవరాత్రులు అంటే శరదృతువులో వచ్చేటువంటి నవరాత్రులు. ఆశ్వీజ మాసంలో ఉన్నటువంటి నక్షత్రాలలో మొట్టమొదటి నక్షత్రమైనటువంటి అశ్విని నక్షత్రంతో కూడినటువంటి మాసం ఈ ఆశ్వీజ మాసం. ఈ నక్షత్రంతో కూడినటువంటి ఈ మాసంలో వచ్చేటువంటి నవరాత్రులని ఆశ్వీజ నవరాత్రులు, శరన్నవరాత్రులు, దసరా నవరాత్రులు అని పిలుచుకుంటూ ఉంటాం. దేవీ నవరాత్రులు ముఖ్యంగా. అయితే చూడండి, ఈ నవరాత్రులు ఎప్పుడు మొదలైనా సరే, మనం చైత్రమాసంలో చెప్పుకున్న, గణేష నవరాత్రుల్లో చెప్పుకున్న, ఈ శరన్నవరాత్రుల్లో చెప్పుకున్న, శిశిర నవరాత్రుల్లో చెప్పుకున్న, ఈ కాలము ఎలాంటిదయ్యా అంటే చాలా గడ్డు కాలం అన్నమాట. అంటే పూర్వకాలంలో అయితే రాక్షసులు ప్రజలను పీడించేవాళ్ళు అని చెప్పుకునేవాళ్ళం. ఈ కాలంలో అయితే రోగాలు, వ్యాధులు విపరీతంగా విజృంభించేటువంటి సమయం. ఇప్పుడు మనం గమనించుకుంటే అటు ఇటు కాని సమయం. వర్షాకాలము కాదు, అలాగని చలికాలము రాలేదు. కానీ వర్షాలు వస్తూ ఏదైతే ఈ ఇబ్బందులకు గురి చేస్తాయో దీనివలన అనేక రకాలైనటువంటి జ్వరాలు, అనేక రకాలైనటువంటి సమస్యలు, ఉదర రోగ సమస్యలు కానివ్వండి, లేదంటే ఈ హృదయానికి సంబంధించినటువంటి సమస్యలు కానివ్వండి, ఇలాంటి సమస్యలతోటి, రోగాలతోటి జనమంతా పీడించబడేటువంటి సమయం ఇది. మరి
బిడ్డలకి ఇంట్లో జ్వరం వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్తారండి? అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్తారు. మరి అందరికీ అమ్మ తల్లి, అమ్మల కన్నా అమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి పుచ్చినయమ్మ, తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్మల నుండెడి అమ్మ, దుర్గ మాయమ్మ, కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలంటారు. మరి అమ్మతోటే కదా మనం చెప్పుకోగలుగుతాము. అందుకోసం ఈ నవరాత్రులని విశేషించి చేసుకోవాలి. ఈ నవరాత్రులను విశేషించి అమ్మను అర్చించడం వలన, పూజించడం వలన, పారాయణలు చేయడం వలన, ఆమె యొక్క కథా కాలక్షేపాలు వినడం వలన తద్వారా మనకు మానసిక క్లేశాలు అనేవి తగ్గిపోతాయి, మానసిక సంతోషం అనేది వస్తుంది. ఎప్పుడైతే మనం మానసికంగా సంతోషంగా ఉంటామో శారీరకంగా ఏ జబ్బైనా సరే 50% తగ్గిపోతుందండి. మనిషిని ఒక జబ్బు ఉంది అంటే దాన్ని కృంగదీసేది ఏంటయ్యా అంటే మానసికంగా. ముందు మానసికంగా కృంగిపోతాం. మానసికంగా కృంగిపోయినప్పుడు శారీరకంగా ఆటోమేటిక్గా కింద పడిపోతారు. ఎప్పుడైతే మానసికంగా బలవంతులం అవుతామో అప్పుడు శారీరకంగా వెంటనే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. చెప్తారు కదా డాక్టర్స్, నువ్వు బెంగపడకయ్యా, కొంచెం ప్రశాంతంగా ఉండు, ఎక్కువ ఆలోచించుకో, ఈ మెడిసిన్ తీసుకో, ఇమ్యూనిటీ పవర్ నీలో పెరగాలి అని చెప్తారు కదా. మనలో ఇమ్యూనిటీ పవర్ పెంచేదే అమ్మ నామం. ఎప్పుడైతే ఈ నవరాత్రులని మనం అత్యంత శ్రద్ధాభక్తులతోటి పరమ పవిత్రంగా చేస్తామో అమ్మ చక్కగా ఈ గడ్డు కాలం నుంచి మనల్ని బయటికి లాగుతుంది అని చెప్పి పెద్దలు చెప్తున్నారండి. నేను చెప్పేటువంటి మాట కాదు. భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు, సూలికైనా తమ్మి చూలికైనా, విబుధ జనుల వలన తెలియవచ్చినంత విన్నంత తేటపరుతు అని చెప్పి మనకు పోతన గారు చెప్పారు. భాగవతం చెప్పేటప్పుడు, అయ్యా నాకు తెలిసినటువంటి పాండిత్యం ఏం లేదు, ఏదో పెద్దల నుంచి శాస్త్రాల నుంచి తెలుసుకున్నది నేను, ఏదో కొంచెం, ఈ కొంచెం జ్ఞానాన్ని నేను సంపాదించుకుంటే ఆ జ్ఞానంలో కొంత మీకు చెప్తూ ఉన్నాను అని చెప్పి మనకు పోతన గారు తెలియజేశారు. అంతటి గొప్ప కవి అయినటువంటి పోతన గారే ఏదో నేను అందరి వల్ల తెలుసుకున్నది చెప్తున్నాను అన్నప్పుడు మనం ఎంత మాత్రులం? మనం కూడా మనకి ఏ విధమైనటువంటి జ్ఞానం లేకపోయినప్పటికీ పెద్దల ద్వారా, గురువుల ద్వారా, శాస్త్రాల ద్వారా తెలుసుకున్నటువంటి విషయాన్ని తెలుసుకుంటూ వెళుతూ ఉంటాం. ఇదే పరంపరని వెనుక వారికి అందించడానికి. ఇక్కడ నవరాత్రులు అనగానే దసరా నవరాత్రులు. దసరా అంటే 10 రోజులు చేసుకునేటువంటి ముఖ్యమైనటువంటి పండుగ. మనలో 9 రకాలైనటువంటి గుణాలు ప్రేరేపించబడి ఉంటాయి. మనలోనే ఉంటాయండి. శత్రువులు అంటే పక్కన ఎక్కడో ఉండరు, బయట ఎక్కడో ఉండరు, మనలోనే ఉంటారు. ఆ శత్రువులు ఎవరైతే 9 రకాలైనటువంటి శత్రువులను 9 రోజులు అమ్మ సంహారం చేసింది. 9 రోజులు ఒక్కొక్క రాక్షసుడి సంహారం చేసుకుంటూ వెళ్ళి 10వ రోజు విజయదశమి రోజున రాజరాజేశ్వరిగా తల్లి మనకు చక్కగా దర్శనమిస్తుంది. అంటే మనలో కూడా ఉన్నటువంటి అమ్మని మనం రాజరాజేశ్వరిగా చూడాలి అంటే ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క గుణాన్ని వదిలేయాలట. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, వీటితో కూడినటువంటి అహంకారము, అలానే అసూయ అనేటువంటి గుణాలు మనలో బాగా పేరుకుపోయి ఉంటాయి. ప్రతి ఒక్కరిలో ఉంటాయండి. నేను ఉత్తముడిని అని చెప్పడానికి ఎవ్వరూ కూడా అనిపిట్టు అనమాట. ఎందుకు అంటే ఈ కలియుగంలో ఉన్నటువంటి కలిపురుషుడు చేసేటువంటి మాయలు, ఈ కలి మాయలు ప్రతి ఒక్కరూ కూడా దానికి లోబడే ఉంటారు. ఏ గుణాలకి మనం లోబడి ఉంటామో ఆ గుణాలను గుర్తించడమే జ్ఞానం అండి. ఎవరైనా ఒకళ్ళు వచ్చి అరే నీకు బాగా కోపం ఎక్కువరా అన్నారనుకోండి, మనం ఆలోచించుకొని ఆహా నాకు కోపం కొంచెం ఎక్కువే, మొత్తం ఒప్పుకోకపోయినా నాకు కొంచెం కోపం ఎక్కువే, దీన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. లేదు ఒరే నువ్వు బట్టి పిసినారు అడివిరా అన్నారు అనుకోండి, లెక్క పెట్టుకోవాలి. అవును నిజమే, ఈ మధ్యన మరీ పిల్లలు ఏదడిగినా కూడా నేను చాలా ఇబ్బంది పెడుతున్నాను, కాబట్టి నాలో కొంచెం పిసినారితనం ఉంది. లేదు నీలో బాగా కోరికలు ఎక్కువైపోయినీరా అన్నారు. ఆలోచించుకోవాలి. మనమేనండి. వివేకానందుడు ఏం చెప్తారంటే, బాబు నువ్వు వెళ్ళి 10 మందితోటి ఎప్పుడు సెంటర్లో కూర్చునో లేదంటే ఏదో ఒక ఇది పెట్టుకునో మీటింగ్ పెట్టుకునో నువ్వు 10 మందిలో 100 మందిలో కూర్చొని అందరితో మాట్లాడడం కాదు, కనీసం రోజులో 10 నిమిషాలైనా నీతో నువ్వు మాట్లాడుతున్నావా?
ఎప్పుడైతే నీలో ఉన్నటువంటి నిన్ను గుర్తిస్తావో అప్పుడు నీకు ఉన్నతమైనటువంటి వ్యక్తితో సంభాషణ చేసేటువంటి అవకాశం లభిస్తుంది అని. మనలో ఉండేటువంటి లోపాలని మనమే గుర్తించగలం బాగా, కానీ ఒప్పుకో. ఆ ఒప్పుకుంటమే ఈ రాక్షస సంహారం అన్నమాట. ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి గుణాలని మనం యాక్సెప్ట్ చేశామో వెంటనే వాటిని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తాం, అంతే కదా. ఇంకొకసారి ఎవరి చేత చెప్పించుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. ఆ తగ్గించుకొని ఎప్పుడైతే మనం పరిపూర్ణంగా నిలబడతామో ఆ పరిపూర్ణమైనటువంటి రూపమే రాజరాజేశ్వరి దేవిని మనం దర్శించడం. ఇక్కడ తల్లి దసరా నవరాత్రులలో 9 రోజులు అనేక రూపాలలో అమ్మ చక్కగా పూజలు అందుకుంటుంది. ఈ పూజలు అందుకున్న తరువాతన ఆమె రాజరాజేశ్వరిగా మనకు కనిపిస్తూ ఉంటారు. ఈరోజు మొదటి రోజు బాలా త్రిపుర సుందరి. బాలా త్రిపుర సుందరి అనగానే బాల అంటే ఎవరండి? బాలలు అంటే ఎవరు? చిన్నపిల్లలు, అంతే కదా. బాలలు అంటే చిన్నపిల్లలు అని కాదు, నేర్చుకునేటువంటి కోరిక కలిగినటువంటి వారు. 80 ఏళ్ల వృద్ధుడైనా సరే ఏదైనా ఒక పద్యం నేర్చుకోవాలి అని చాలా కోరికగా ఉన్నాడు అనుకోండి, ప్రయత్నిస్తూ ఉన్నాడు అనుకోండి. 60 ఏళ్ల బామ్మ నేను ఈరోజు ఈ రీల్ చేయడానికి చక్కగా ఏదో ఒక పాట పాడాలి అనుకుని నేర్చుకుంది అనుకోండి. ఒక 70 ఏళ్ల వయసు అయినా నేను ఎలాగైనా సరే ఈరోజు బాగా నడిచి అందరికన్నా ఫస్ట్ రావాలి అని చెప్పి నడక ప్రాక్టీస్ చేశారు అనుకోండి, ఏదో గేమ్ ప్రాక్టీస్ చేశారు అనుకోండి, లేదు ఏదో పుస్తకం చదవడానికి ప్రయత్నించారు అనుకోండి, వాళ్ళంతా కూడా బాలలే. నేర్చుకునేటువంటి కోరిక కలిగి నేర్చుకునే ప్రతి ఒక్కరూ కూడా బాలలే. ఈ బాలా త్రిపుర సుందరి అవతారం రోజున విశేషించి మనం ఈ నవరాత్రులలో చేసేటువంటి ముఖ్యమైనటువంటి అమ్మవారికి అతి ఇష్టమైనటువంటి పూజ గురించి చెప్పుకుంటాం. కుమారి పూజ. ఈ కుమారి పూజని ముఖ్యంగా చెప్తూ ఉంటారు ఈ దసరా నవరాత్రులు. కుమారి పూజ, సువాసిని పూజ. కుమారి పూజ అనగానే 2 నుంచి 10 సంవత్సరాలలోపు ఆడపిల్లలు, సంవత్సరం వయసు ఉన్నవారు పనికిరారు. 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు. 10 దాటితే ఆమె కన్య అవుతుంది, కుమారి కాదు. కుమారికి కన్యకి తేడా ఉంది. కన్య అంటే యుక్త వయసు వచ్చినటువంటి అమ్మాయి కన్య. కుమారి అంటే లోకంలో ఉన్నటువంటి మాయ మర్మం అసలు ఏమీ తెలియనటువంటి స్వచ్ఛమైనటువంటి మనస్సుతోటి ఉన్నటువంటి పసిబిడ్డ. ఆమె మీద ఇంకే విధమైనటువంటి వాతావరణంలో ఉండేటువంటి శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏ విధమైనటువంటి మార్పు రాని ఆమె అలా కుమారి పూజ చేస్తారు. కుమారి పూజలో 2 సంవత్సరాల అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆమెను చక్కగా కుమారి అని పిలుస్తారు. 3 సంవత్సరాల అమ్మాయిని త్రిమూర్తి అని పిలుస్తారు. 4 సంవత్సరాల అమ్మాయిని కళ్యాణి అంటారు. 5 సంవత్సరాలు రోహిణి, 6 సంవత్సరాలు కాళి, 7 సంవత్సరాలు చాముండి, 8 సంవత్సరాలు శాంభవి, 9వ సంవత్సరం దుర్గా, 10వ సంవత్సరం ఉన్నటువంటి అమ్మాయి సుభద్ర అన్నమాట. ఇలా 9 మంది కన్యలని కన్య కాదు కుమారులను 9 మందిని ప్రతిరోజు పూజించాలని చెప్తున్నారు. ఒక్కరోజు పూజిస్తే చాలదా అంటే చాలదు. 9 రోజులు కూడా ఈ 9 మంది ఆడపిల్లల్ని చక్కగా వారికి నూతన వస్త్రాలను ఇచ్చి, పసుపు కుంకుమ ఇచ్చి, వాళ్ళకి పళ్ళు తాంబూలాలు ఇచ్చి చక్కగా అమ్మవారి ప్రతిరూపాలుగా వారిని పూజించాలి. అలా పూజించడం చాలా ఉత్తమమైనటువంటి పూజ అని ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈ కుమారి పూజకి ఏదైతే ఉండేటువంటి అమ్మాయిలు ఉంటారో వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉండాలి అని అంటే సంపూర్ణ ఆరోగ్యవంతులై ఉండాలి అమ్మాయిలు. అంగవైకల్యం కానీ లేదు మరి ఏదైనా సరే ఇతర వంశ సంజాతలు కానీ అలా కాకుండా పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉన్నటువంటి వారిని పూజించాలి అని చెప్తున్నారు. ఈ కుమారి మొదటి 2 సంవత్సరాల ఉన్న అమ్మాయిని పూజించడం వలన దారిద్ర్యనాశనము, శత్రుజయము అనేది కలుగుతుందట. అంటే 2 సంవత్సరాల రూపంగా అమ్మ
అవతారాన్ని పూజించడం వలన మనకు దారిద్ర్యము అనేది తొలగిపోతుందట. ఈ 9 రోజులు ఈ 9 మంది అమ్మాయిలను పూజించడం వలన, అంటే అమ్మని పూజించడం వలన. త్రిమూర్తి అంటే త్రివర్గ ఫలితాలు. ఇక అన్ని రకాలైనటువంటి మోక్షం కావాలనుకుంటున్నావా మోక్షం, ఇహలోకంలో సుఖాలు కావాలనుకుంటున్నావా ఇహలోకంలో సుఖాలు, నీకు భౌతికంగా సుఖాలు కావాలనుకుంటున్నావా భౌతికంగా, ఏది కావాలన్నా కూడా ఈ త్రిమూర్తి ఏదైతే ఉందో ఆ అమ్మాయి పూజ చేయడం వలన మనకు చాలా చక్కటి మంచి ఫలితం ఉంటుంది అని చెప్తున్నారు. 4వ సంవత్సరం కళ్యాణి అనేటువంటి పూజ చేయడం వలన విద్యాభివృద్ధి జరుగుతుందట. చక్కగా మంచిగా విద్య వస్తుంది. అలానే ఆరోగ్యం, ఎవరైనా కొంతమంది దీర్ఘకాలిక రోగాలతోటి ఉంటూ ఉంటారు. అలా దీర్ఘకాలిక రోగాలతోటి ఉన్నటువంటి ఎవరైనా ఉంటే వారికి కూడా ఈ కళ్యాణి పూజ ఉపయోగపడుతుంది. ఈ రోహిణి అనేటువంటి అమ్మాయిని పూజించడం వలన సకల రోగ నివారణం, అలానే చక్కటి ఆరోగ్యం ఉంటుంది, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఉంటుంది అని చెప్తున్నారు. తర్వాత కాళీ అనగానే తెలుసు, కాళీ అవతారం అంటేనే శత్రువులను చీల్చి చెండాడే తల్లి అని అర్థం. శత్రునాశనం, ఇందాక చెప్పుకున్నామే శత్రువులు అంటే ఎక్కడో ఉండరండి, మనలోనే ఉంటారు అని చెప్పి. మనలో ఎప్పుడైతే శత్రుబుద్ధి పోతుందోనండి, ఇప్పుడు ఎదురుగా ఉన్నటువంటి పలానా ఆయనంటే నాకు అసలు ఇష్టం లేదు, కానీ చూడగా ఆయన మీద నేను ఆ కోపాన్ని తగ్గించుకున్నాను. అరే ఈయన రోజు చూస్తూ ఉన్నా కూడా ఎందుకు నాలో ఇంత కోపం, పలకరిద్దాం, నవ్వుదాం, మంచిగా ఉందామనే భావన మనలో మొదలైంది అనుకోండి, ఆయనకి మనకి శత్రువులా కనిపించడు. అంటే శత్రునాశనము అంటే మనకి వేరే వాళ్ళ పట్ల శత్రుత్వం లేకపోవడమే శత్రునాశనం. ఇప్పుడు ధర్మరాజుని అజాత శత్రువు అంటారు, రామచంద్ర ప్రభువుని అజాత శత్రువు అంటారు, దశరథ మహారాజుని అజాత శత్రువు అంటారు. మరి ధర్మరాజు అజాత శత్రువు కదా, మరి దుర్యోధనాదులు శత్రువులు ఉన్నారు కదండి, కురుక్షేత్ర యుద్ధం జరిగింది కదా. అంటే ఆయనకుగా ఎవరిని శత్రువుగా భావించలేదు. దుర్యోధనాదులు ఆయనని శత్రువుగా భావించారేమో కానీ ఈయన ఎన్నడూ కూడా శత్రువుగా భావించలేదు. ఒక క్షత్రియ ధర్మాన్ని పాటించడానికి వారు యుద్ధం ప్రకటించినప్పుడు ఈయన కూడా యుద్ధం చేయవలసి వచ్చింది. అంతేగాని ఈయన శత్రుత్వము అనేటువంటి భావనలో లేదు. అలానే రామచంద్ర ప్రభు రావణాసురుడిని శత్రువుగా అసలు భావించనే లేదండి. ఎప్పుడు ఆయన యుద్ధానికి వెళ్ళిన క్షణంలో కూడా తాను చేసినటువంటి తప్పును ఒప్పుకొని సీతమ్మని అప్పగిస్తే ఆయన్ని మిత్రుని చేసుకుంటాను అన్నారు. శత్రుత్వం ఉంటే చేసుకుంటాను మిత్రుడిని అని అన్నారు కదా. అంటే ఆయనలో శత్రుత్వ భావన లేదు. అవతలి వ్యక్తిలో ఉన్నటువంటి శత్రుత్వ భావన వలన వీరు యుద్ధం చేయవలసి వచ్చింది. అలా మనలో ఉన్నటువంటి శత్రువుని మనం నాశనం చేసుకోవాలి. కాబట్టి కాళీ అవతారం ఏదైతే ఉందో శత్రునాశనం. అలానే చండికా రూపాన్ని పూజించడం వలన ఐశ్వర్యప్రదం. ఐశ్వర్యం కావాలి అనుకున్న వాళ్ళు చండికా రూపాన్ని పూజించాలి. ఐశ్వర్యం అంటే మంచి బ్యాంక్ బ్యాలెన్స్లు, పొలాలు, ఇళ్ళు, కార్లు, ఇవేనా? ఇవే ఉంటే ఇంతంత గుళ్ళు కట్టించేటప్పుడు చాలామంది మొక్కుకుంటూ ఉంటారు, అరే మాకు మంచి సత్సంతానం లేదు, ఆరోగ్యం లేదు, లేదంటే మనశ్శాంతి లేదు అని చెప్పి బాగా ధనం ఉన్న వాళ్ళందరూ కూడా అంటూ ఉంటారు. అంటే వాళ్ళలో ఐశ్వర్యము అనేది ఏది లోపించింది? సంతానము, ఆరోగ్యము, మానసిక సంతోషము ఏవో లోపించాయి. అవి ఐశ్వర్యం. మనం చెప్పుకునేటువంటి నశ్వరాలైనటువంటివి ఏవైతే ఉన్నాయో అవి ఐశ్వర్యం. నశించిపోయేవి ఐశ్వర్యం కాదు, నశించినటువంటివి ఐశ్వర్యం. జ్ఞానం ఐశ్వర్యం, మంచి పేరు ఐశ్వర్యం, మంచి ఆరోగ్యం ఐశ్వర్యం, మంచి విద్య ఐశ్వర్యం, ఇలాంటి మంచి సంతానం ఐశ్వర్యం. దీనిని కోరుకోవాలండి. అలా తల్లిని కోరుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆమె ఏం చేస్తుందంటేనండి, అమ్మని ఆకలేస్తుందని అడిగారు. అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఆకలేస్తుంది ఏమన్నా పెట్టమ్మా అన్నాం అనగానే అమ్మ ఏం చేస్తుందండి, వీడికి ఆకలే కదా తీరాలి అని చెప్పి ఏ గడ్డి పడితే ఆ గడ్డి, ఏ చెత్త పడితే ఆ చెత్త పెట్టేది కదా, పెడుతుందా? మనం హోటల్కి వెళ్ళి ఆర్డర్ అయితే ఇచ్చుకోగలం, కానీ అలాంటివన్నీ అమ్మ అయితే పెట్టదు. అమ్మ నీ ఆకలి తీరడానికి పెడుతుంది, నీ ఆరోగ్యం బాగుండేలాగా పెడుతుంది, మంచి ఆహారాన్ని అందిస్తుంది అమ్మ. కాబట్టి అమ్మని మనం ఐశ్వర్యం అడిగినప్పుడు నీకు భౌతికంగా కావాల్సినటువంటి సంపదలు ఇస్తుంది. ఆ సంపదలు వచ్చినప్పుడు కూడా నీ మనసు చెడిపోకుండా ఆరోగ్యంగా ఉండేటువంటి ఐశ్వర్యాన్ని కూడా అమ్మ అందిస్తుంది.
అది ఐశ్వర్యం అండి. చాముండి ఐశ్వర్యప్రదం. శాంభవి అవతారం అండి పూజించడం వల్ల చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయటండి. ఇప్పుడు ప్రజెంట్ మనకు బాగా ముఖ్యమైనటువంటి అవతారం అన్నమాట. ఎందుకు అంటే ఈ శాంభవి అవతారాన్ని పూజించాము అనుకోండి, ఏం జరుగుతుందో తెలిసిన, ఎదురుగా కూర్చున్నటువంటి ఫలానా ఈవిడ నాకు వశం అవ్వాలి, ఈమె నేను చెప్పిన మాట వినాలి, నా పని చేసి పెట్టాలి అని నాకు అనిపించింది. ఈ అమ్మవారిని పూజించడం వలన మనల్ని చూడగానే అవతల వ్యక్తి ఆకర్షణకు లోనవుతారట. మనం మాట్లాడే మాట కానివ్వండి, మన రూపం కానివ్వండి, మన ఏదైనా సరే మనం చేసేటువంటి చేష్టలు కానివ్వండి, అవతల వ్యక్తికి బాగా ఆసక్తిగా ఉంటాయి, వశీకరణం అయిపోతారనమాట. కాబట్టి ఏదైనా అధికారుల దగ్గర మనకి పనులు అవ్వట్లేదు, చాలా గొప్పగా పనులు చేయించుకోవాలి అంటే అధికారుల దగ్గర పనులు అవ్వట్లేదు, వాళ్ళు చాలా సంతకాలు పెట్టట్లేదు. అప్పుడు శాంభవి అవతారాన్ని మనం ఉపాసన చేయడం వలన అధికారులు ఏదైతే చేయవలసినటువంటి పనులు ఉన్నాయో అవి ఈజీగా అవుతాయట. కాబట్టి మనకి ఎవరైనా అధికారులతోటో నాయకులతోటో పనులు ఉన్నాయి అనుకోండి, ఉంటాయి కదండి, సహజంగా నాయకులతోటో అధికారులతో ఏదో ఒక పని ఉంటూ ఉంటుంది. ఆ పని కావాలి అంటే శాంభవి రూపాన్ని పూజించాలి. ఆ శాంభవి రూపాన్ని పూజించడం వల్ల మనకు కావలసినటువంటి ఫలితం ఉంటుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చి దుర్గా అవతారం అండి. దుర్గా అంటేనే అర్థం ఏంటండి? దుర్గా అంటే అమ్మ పేరు కదండి అంటారు. విజయవాడలో ఉన్నటువంటి కనకదుర్గమ్మ తల్లి అండి అంటారు, అంతే కదా. ఈ దుర్గా అవతారం గురించి మళ్ళా మనకు గురువారం ఉంది, ఆ రోజు దుర్గాష్టమి వచ్చింది, ఆ రోజు చెప్పుకుందాం. కానీ దుర్గా అనేటువంటి పదానికి అర్థం చాలా కష్టమైనది అనే అర్థం. కష్టమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిని సాధించడానికి దుర్గని ఉపాసించాలండి. కష్టమైనటువంటి చదువులు ఉన్నాయి కదండి, చాలా కష్టం చదువులు. ఇప్పుడు ఇక్కడ పిల్లలు కూర్చున్నారు, వీళ్ళని ఎలా చదువుతున్నారా అన్నామనుకోండి, మ్యాథ్స్ రాదనో సైన్స్ రాదనో ఏదో చెప్తారు, అవునా? అంటే మనకి కష్టమైనటువంటివి, మనం చాలా దుర్భేద్యమైనటువంటివి అని ఏవైతే భావిస్తామో, చదువులు కానివ్వండి, లేదంటే జబ్బులు కానివ్వండి, పనులు కానివ్వండి, కష్టమైనటువంటి వాటిని సాధించాలి అంటే దుర్గ ఉపాసన చేయాలి. ఎంత కష్టమైన దాన్నైనా సరే అవలీలగా సాధించి పెట్టే తల్లి దుర్గాదేవి. అందుకు దుర్గా అంటారమ్మ. దుర్గా అంటేనే ఇక కష్టాలని తీసి పక్కన పెట్టేస్తుంది అనమాట, ఈజీగా మన పనిని చేసి పెట్టేస్తుంది తల్లి. అలాంటి ఉపాసన దుర్గా ఉపాసన. ఇక 9వ అవతారం సుభద్ర అనే పేరు వినే ఉంటాం కదా. ఎవరు తల్లి? కృష్ణయ్య వాళ్ళ చెల్లెలి పేరు కదా సుభద్ర అనేది. ఆ సుభద్ర మరి మాయయే కదా, తల్లి దుర్గాదేవి రూపమే సుభద్ర. ఈ సుభద్ర అనే ఆవిడిని పూజించడం వలన సకల సౌభాగ్యాలు ఇక అన్నిటినీ కూడా మనం పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఇలా 9 రూపాలలో 9 మంది బాలికల్ని పూజించాలి. అసలు బాలికల్ని పూజించడం అది ఒకసారి అటు ఉంచితే, ఈ రోజుల్లో ఎంతమంది ఇంట్లో ఆడపిల్లని కానివ్వండి, భార్యని కానివ్వండి, కోడల్ని కానివ్వండి గౌరవిస్తున్నారు. పక్కింట్లో ఉన్న ఆడపిల్లని కానివ్వండి, బజార్లో కనిపించినటువంటి ఆడపిల్లని కానివ్వండి, ఎంతమంది గౌరవిస్తున్నారు? తక్కువ కాదు, అసలు లేదు. అసలు అంటూ ఉంటే ఇన్ని రకాలైనటువంటి గొడవలు, ఇన్ని రకాలైనటువంటి అత్యాచారాలు అనేవి మనం వినం. అమ్మని నవరాత్రులు అనగానే చక్కగా పెట్టేసి రకరకాల అలంకారాలతోటి అలంకారం చేసి, ప్రసాదాలు చేసి, భక్తులని పిలిచి భారీగా ఏర్పాట్లు చేసి అట్టహాసంగా పూజలైతే చేస్తున్నాం. మరి ఆ అమ్మ నా ప్రతిరూపాలురా వీళ్ళందరూ అని చెప్పి కిందకు పంపించిన ఆడపిల్లల పట్ల మాత్రం మర్యాద అనేది లేదు, గౌరవం అనేది లేదు. అనేక రకాలైనటువంటి అరాచకాలు, అకృత్యాలు. అక్కడ ఉన్నది నువ్వు గుడిలో కొలిచేటువంటి అమ్మే అనే ఒక భావన వచ్చినప్పుడు, అప్పుడు నీ ఎదురుగా ఉన్నటువంటి ప్రతి ఆడపిల్ల కూడా నీ ఇంట్లో ఆడపిల్లలాగానో నీ తల్లిలాగానో కనిపిస్తుంది. నువ్వు గుడిలోకి వెళ్ళి దండం పెట్టడానికేమో అమ్మవారు కావాలి, అమ్మవారి ఆశీస్సులు కావాలి. ఇన్ని రకాల అవతారాలను కొలిచి ఉపాసించి ఇన్ని రకాల ప్రయోజనాలు పొందాలి. ఇంట్లోకి వచ్చేసరికి తల్లి సేవలు చేయాలి,
భార్య సేవలు చేయాలి, కూతురు ప్రేమను అందించాలి. బయటకు వచ్చేసరికి బయట ఆడపిల్ల నీకు ఒక బొమ్మలాగా ఎందుకు కనిపిస్తుంది? ఈ బొమ్మలాగా బయట ఆడపిల్లని కూడా చూసే సంస్కృతి పోయి, అమ్మ అంటే గుడిలో ఉన్నటువంటి నేను కాదు, మీ ఇళ్లల్లో మీతో పాటు మీ సొసైటీలో తిరిగేటువంటి ఆడపిల్లలే గుర్తించండి అని చెప్పి కుమారి పూజలు, సువాసిని పూజలు పెట్టింది తల్లి. ప్రతి పూజ వెనకాల, ప్రతి పండుగ వెనకాల, హిందూ ధర్మంలో ఉన్నటువంటి హైందవ సాంప్రదాయంలో వెళ్ళేటువంటి ప్రతి శాస్త్రంలోనూ ప్రతి ఏదైతే ఫెస్టివల్ ఉంటుందో, ఏదైతే ఒక ఆచారం ఉంటుందో, సాంప్రదాయం ఉంటుందో, ప్రతి దానిలో కూడా ఒక గౌరవం, మర్యాద, మన్నన, ఆరోగ్యం ఉన్నాయండి. అలాంటివి మీకు ఒక భయభక్తులతోటి గౌరవాలతోటి చేయాలి అని చెప్పి అమ్మని నవరాత్రులు పూజించమంటున్నారు. అమ్మని పూజించినప్పుడు ఆ దేవి రూపం మన మనస్సులో నెలకొని ఉంటుంది కదా. మరలా సంవత్సరం నవరాత్రులు వచ్చే వరకు ఆ రూపాన్ని మనం మదిలో నిలుపుకోగలగాలి. జస్ట్ వచ్చామా, పందిట్లోకి వచ్చామా, ఒక దండం పెట్టామా, మన కోరికల చిట్టా అంతా అమ్మకి చెప్పేసామా, వెళ్ళిపోయామా, బయటికి వెళ్ళిన తర్వాత యూట్యూబ్ ఆన్ చేసామా, లేదంటే ఇంకొకటి ఏదో ఆన్ చేసామా, అందులో వచ్చేటువంటి రకరకాలైనటువంటి వాటిని చూసామా. ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులండి ప్రస్తుతం. ఆడవాళ్ళు కూడా ఆడవాళ్ళ మీద విమర్శలు చేయకుండా ఏం లేరు, ప్రతి ఒక్కరూ కూడా అలానే ఉన్నారు. అంటే ఈ సంస్కృతి కాదు మనది. అమ్మని గౌరవించడం నేర్చుకుంటే నువ్వు సొసైటీలో ఉన్నటువంటి ఆడపిల్లని గౌరవించగలుగుతావు. అలా గౌరవించాలి అంటే ఇలాంటి కుమారి పూజలు, అలానే చక్కగా ఈ కళ్యాణి పూజలు, సువాసిని పూజలు, పెద్దవాళ్ళని గౌరవించడానికి సువాసిని పూజలు పెట్టారు. పెద్ద ముత్తైదు కనిపించింది బజార్లో, మనం ఆమెను గౌరవించాలి. ఎలా గౌరవిస్తాం? చాలామంది పెద్దవాళ్ళు చెప్పే మాట కూడా వినరు. ఆమె ఏదో చాదస్తం ఏదో చెప్తా ఉంటుంది. ఆమె ఎప్పుడు వెళ్ళినా కూడా ఏదో ఒకటి చెప్పిద్దిరా బాబు, తలకాయ నొప్పి అనుకుంటారు. అలా కాదురా, సువాసిని పూజ ద్వారా నువ్వు పెద్దల్ని గౌరవించు అని చెప్పి సువాసిని పూజలు ఇచ్చింది తల్లి. ఇవన్నీ కూడా స్త్రీని గౌరవించమని చెప్తుంది అమ్మ. స్త్రీని గౌరవించమని అమ్మ చెప్తుందా? అమ్మ ద్వారా చెప్పించేటువంటి శాస్త్రాలు చెప్తున్నాయి, వేదాలు చెప్తున్నాయి. స్త్రీని గౌరవించండి. ఎత్ర నార్యస్తు పూజ్యంతే తత్ర రమంతి చ దేవతాః. ఎక్కడైతే ఆడవాళ్ళు గౌరవించబడతారో, ఎక్కడెక్కడైతే ఆడవాళ్ళు పూజించబడతారో ఆ ఇల్లు, ఆ ఊరు, ఆ జిల్లా, ఆ రాష్ట్రం, ఆ దేశం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి. అభివృద్ధి చెందాలి అంటే ఎలా చెందుతుందండి? లేచిన దగ్గర నుంచి రోజుకొక న్యూస్ ఉంటుంది. రోజుకొకటైతే నిమిషానికి ఒక న్యూస్ ఉంటుంది. ప్రతి ఒక్క స్త్రీ తన కుమారుడిని బయటికి పంపించేటప్పుడు నువ్వు ఎలా ఉంటావో, నీ చెల్లి ఎలా ఉంటుందో చెప్పి వాడిని అలానే బయట ఆడవాళ్ళతోటి కూడా ప్రవర్తించమని చెప్పి పంపించినప్పుడే ఇది మారుతుందండి. ఇది కూడా నేను ఇందాక అన్నట్లు ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు అన్నట్లుగా ఆడవాళ్ళు ఇంట్లో తల్లి చెప్పి నేర్పించాల్సినటువంటి సంస్కారం బిడ్డలకి. తండ్రి చెప్పలేడు కదా, తల్లే నేర్పించి పంపించాలి. బయటికి వెళ్ళేటువంటి కుర్రాడు ఉన్నాడు, అరే ఏంటి ఫోన్లో ఏమి సరే ఫోన్ చెక్ చేయకు, వాళ్ళ ప్రైవసీ వాళ్ళకు ఉంది. బయటికి వెళ్ళినప్పుడు నీ నడవడికిని చెక్ చేసుకో. నువ్వు ఎలా ఉంటావో నీ చెల్లెల పట్ల కూడా బయటవాడు ఇంకొకడు అలానే ఉంటాడు అని చెప్పి మనం ఒక సంస్కారాన్ని డెవలప్ చేయడానికే ఈ పూజలన్నీ తల్లి మనకు చక్కగా చెప్పిందన్నమాట. అంతేకాని ఆమెకేదో పూజలు జరగవు అని కాదు. ఈ మాయ అయినటువంటి ప్రకృతి అంతా కూడా తల్లే అయి ఉన్నప్పుడు ఆ తల్లికి ఇంకా మనం ఇచ్చేటువంటి పూజలు ఏంటండి? ప్రకృతే తల్లి, తండ్రి పురుషుడు ఏదైతే శ్రీమన్నారాయణుడు, మరి తల్లి ప్రకృతి. ఆ ప్రకృతిని మనము పూజించడానికి ప్రకృతిలో ఉన్నటువంటి మనం ప్రకృతిలోనే ఉంటూ ప్రకృతినే తింటూ ప్రకృతిలోనే చచ్చిపోతూ ఉంటాం. మనల్నే తింటూ ఉంటాం, మనలోనే ఉంటాం, మనలోనే కలిసిపోతూ ఉంటాం. మనమంతా కూడా ప్రకృతిలో పార్ట్. సో ఆ ప్రకృతి అంతా కూడా అమ్మే అయినప్పుడు ఆమెకి సెపరేట్గా పూజలు ఎందుకండి? అవసరం లేదు. ఇది ఒక సాంప్రదాయాన్ని ఆమె అందిస్తూ ఉంది. నీ ఇంట్లో ఉన్నటువంటి బయట ఉన్నటువంటి పెద్దవాళ్ళని, చిన్నపిల్లలని, ఆడపిల్లలని, వృద్ధులని గౌరవించు అని చెప్పి మనకి ఇది శాస్త్రాలన్నీ చెప్తూ ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టేసి ఈరోజు మనం ఎంత ప్రసాదం చేయించాం, ఎంత బాగా అలంకారం చేయించాం, ఎంత బాగా చేసాము అంటే బయటికి వెళ్ళాక నువ్వు ఇంట్లో ఎలా ఉంటున్నావు నీ భార్యతోటి, నీ పిల్లతోటి అనేది మనం గమనించుకోవాలన్నమాట. ప్రియా భగవద్బంధువులారా, ఇలాంటి కొన్ని విషయాలు
ఒక మోటివేటర్గా వెళ్ళేటప్పుడు, ఒక ప్రవచనకర్తగా వెళ్ళేటప్పుడు చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి సమాజాన్ని బట్టి నా ఇంట్లో నేను నా పిల్లలకి చెప్పుకోవాలి, బయట ఉన్నటువంటి మీరంతా కూడా నా పిల్లల లాంటి వాళ్ళే కాబట్టి మీకు కూడా చెప్పుకోవాలి. కాబట్టి తల్లి విశేషాన్ని తెలియజేసేటప్పుడు అమ్మ దుర్గమ్మని మనం గౌరవించేటప్పుడు, అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ అని చెప్తున్నప్పుడు ఆ తల్లిని గౌరవించేటప్పుడు ఆ తల్లి సంతానమైనటువంటి, తల్లి యొక్క రూపాలైనటువంటి, తల్లి యొక్క అంశమైనటువంటి, తల్లి యొక్క ఆ తేజస్సు అయినటువంటి ఆడవాళ్ళని గౌరవించండి అని తెలియజేస్తూ, మరి బాలా త్రిపుర సుందరి కుమారి పూజ గురించి చెప్పుకున్నాం. బాల ఈమె చిన్నపిల్ల. మరి చిన్నపిల్లలు అంటే కొంచెం బలం తక్కువ ఉంటుంది కదా. చిన్నపిల్లలు అంటే బలం తక్కువ ఉంటుంది అంటే అంటున్నాడు ఇక్కడ ఒక బుడ్డాడు. కాదండి, చిన్నపిల్లలు అతి బలవంతులు. వారి ముందు ఒక పాము వెళితే దాన్ని వాళ్ళు పట్టుకున్నారు అంటే పెద్దవాళ్ళైతే భయంతో వదిలేస్తారేమో, వాళ్ళకి భయం కూడా తెలియదు కదా, అది కూడా వదలదు, అంతటి బలవంతులు. ఇక్కడ బాలా త్రిపుర సుందరి అవతారం గురించి ఒకసారి చెప్పుకుందాం. త్రిపుర సుందరి అసలు ఆమె రూపమే సౌందర్యమట. మనకు శంకరాచార్యుల వారు సౌందర్య లహరి ఇచ్చారు కదా, ప్రతిదీ సౌందర్యమేనండి. మన మధురాష్టకంలో కృష్ణయ్య యొక్క అదరం మధురం, వదనం మధురం, వచనం మధురం, వలితం మధురం, చలితం మధురం, భ్రమితం మధురం, నృత్యం మధురం, గానం మధురం అని ఎలా చెప్పుకుంటామో అలా సౌందర్య లహరిలో అమ్మ యొక్క ప్రతి దానిని కూడా, ప్రతి ఒక్క కదలికని కూడా శంకరాచార్యుల వారు ఎంతో గొప్పగా వర్ణించారనమాట. సౌందర్య లహరి అమ్మ యొక్క సౌందర్యం ఎలాంటిదయ్యా అంటే ఇక్కడ త్రిపుర సుందరి అంటున్నారు. త్రిపురాలు అంటే 3 నగరాలు, 3 పురాలు. ఈ 3 పురాలలో నివసించేటువంటి ఒక రాక్షసుడిని, త్రిపురాసురుడు అనేటువంటి రాక్షసుడిని త్రిపురాంతకుడైనటువంటి పరమేశ్వరుడు సంహారం చేశారు. అలాంటి త్రిపురాంతకుడైనటువంటి పరమేశ్వరుడి యొక్క అర్ధభాగమైనటువంటి సౌందర్యమైనటువంటి తల్లి ఈ త్రిపుర సుందరి. 3 పురాలలో అంటే మనము మధ్యలోకంలో ఉంటే పైన ఉన్నటువంటి ఉన్నత లోకాలు కానివ్వండి, అధోలోకాలు కానివ్వండి, ఈ 3 లోకాలకి సంబంధించి ఆ తల్లిదే సౌందర్యం. 3 లోకాలలోనూ మురిపించగలిగినటువంటి, మరపించగలిగినటువంటి, లాలించగలిగినటువంటి సౌందర్యం తల్లిది. 3 పురాలు మనలోనే ఉన్నాయి. అవేంటయ్యా అంటే మనం లేచి ఉన్నామనుకోండి జాగృతిలో ఉన్నట్టు, నిద్రపోతూ ఉన్నామనుకోండి నిద్రావస్థలో ఉన్నట్టు, స్వప్నావస్థలో ఉన్నట్టు. నిద్ర కాకుండా, జాగృతి కాకుండా ఒక అవస్థ ఉంటుంది, సుషుప్తలో ఉంటాం, కొంచెం మెలకువలోనూ కొంచెం అటు ఇటు పడుతూ ఉంటాం. ఈ 3 అవస్థలలోనూ ఉన్నటువంటి జీవుడిని నడిపించేది ఎవరయ్యా అంటే తల్లి. ఈ 3 అవస్థలలో ఉన్నటువంటి సౌందర్యము, చైతన్యము, శక్తి అంతా కూడా ఆ తల్లిది. 3 పురాలలో ఉన్నటువంటి తల్లి అంటే మనం శ్వాసని తీసుకుంటూ ఉంటాం. ఈ శ్వాసను తీసుకునేటువంటి దానిలో కూడా ఇడ, పింగళిక, సుషుమ్న అని 3 నాడుల గురించి చెప్తారు. ఇడ, పింగళిక, సుషుమ్న అంటే మనం శ్వాసని లోపలికి తీసుకోవడం, శ్వాసని బయటికి వదలడం, శ్వాసకి మధ్య ఉన్నటువంటి బ్రేక్ టైం. దీనిని ఈ 3 అవస్థలని నడిపించేది కూడా అమ్మ దుర్గమ్మ. అంటే ఈ 3టికి కూడా నాయకురాలు ఎవరయ్యా అంటే సౌందర్యమైనటువంటి త్రిపుర సుందరి అయినటువంటి నాయకురాలు తల్లి. మరి 3 లోకాలు, 3 అవస్థలు, 3 రకాలైనటువంటి గుణాలు మనలో ఉంటాయి. మనలో 3 రకాలైనటువంటి గుణాలు ఉంటాయి. ఎవరైనా మంచిగా వచ్చి పలకరించారనుకోండి, చక్కగా నమస్తే అండి అన్నారనుకోండి, మనలో శాంత గుణం మేల్కొంటుంది. నమస్తే అండి, బాగున్నారా అంట. పట్టించుకోకుండా వాడి పాప మీద పనిలో వెళ్ళిపోయారు, చూడు అసలు ఆమెకు నేను తెలుసు కదా, కనీసం పలకరింపుకైనా బాగున్నారా అండి అంటే ఏం పోయింది, మనలో రజోగుణం మేలుకుంది. ఇలా కాదు, ఆయన మనం పిలిచినా కూడా ఆయన మాట్లాడకుండా వెళ్ళిపోయారు, ఇక మనలో తమో గుణం బయటపడుతుంది. ఎంత పొగరో చూడండి అసలు, వీళ్ళు అట్లా కాదు ఇట్లా కాదు, ఈసారి కనిపిస్తాడుగా చూస్తా అనిపిస్తుంది మన మనస్సుకి. అంటే మనలో ఉన్నటువంటి 3 రకాల గుణాలు పనిచేయడానికి కూడా అమ్మే ఆధీనంలో ఉంటుంది. అమ్మ యొక్క ఆధీనంలోనే మన యొక్క 3 రకాల గుణాలు ఉంటాయి. ఈ శక్తి ఏదైతే ఉందో, ఈ చైతన్యం ఏదైతే ఉందో మన బాడీలో, అరే ఇవాళ నేను గొప్పగా ప్రవచనం చెప్పాను, గొప్పగా పారాయణ చేశాను, గొప్పగా ఏదో పని చేశాను, గొప్పగా పంట పండించాను, గొప్పగా నిద్రపోయాను, బాగా తిన్నాను, బాగా తిరిగాను, బాగా ఆడాను, బాగా నిద్రపోయాను, మంచిగా పొద్దుటే లేచాను,
ఉదయాన్నే సూర్యోదయానికి ముందే లేచాను, పనులన్నీ చేశాను, అన్నీ నేను చేసి చక్కగా గుడికి వెళ్ళాను, అన్నీ చేసుకుని వచ్చాను. ఎవరు? నేను చేశాను. ఈ నేను అనేటువంటి దేహం ఇంకొక అరగంటలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ దేహం, ఈ శ్వాస తీసుకునే శ్వాసే మన చివరి శ్వాస. మరుశ్వాసకి అవకాశం ఉందో లేదో మనకు తెలియదు. అలాంటి దేహం మరి నేను అయితే లోపల ఉన్నటువంటి శక్తి ఏమైపోతుందండి? మనం ప్రతి పని చేయడానికి మనలో ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తియే అమ్మ. అమ్మ చైతన్యంగా, మనలో శక్తి చైతన్యంగా ఉండడం వలనే ఈ ఏదైతే నేను అనేటువంటి దేహం ఉందో శివం చక్కగా తిరుగుతూ ఉంటుంది. అమ్మ శక్తి మనలో ప్రసరించినంతసేపే మనం శివంగా ఉంటాం, చక్కగా తిరుగుతూ ఉంటాం, అన్ని పనులు చేస్తూ ఉంటాం. మనలో ఉన్నటువంటి శక్తి బయటికి వెళ్ళిపోయింది, చైతన్యం బయటికి వెళ్ళిపోయింది. ఎప్పుడు వెళ్ళిపోయిందో తెలియదు, ఎలా వెళ్ళిపోయిందో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, వెళ్ళిపోయింది. ఈ శివం అంటే నేను అనేటువంటి ఒక అహం ఉంది కదా, ఈ నేను శవం అయిపోతుంది. మనలోనే శివం, శవం రెండూ ఉన్నాయి. శివాన్ని, శవాన్ని గుర్తించేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అదియే సౌందర్యం అంటే ఈ లోపల ఉన్నటువంటి చైతన్య రూపిణి అయినటువంటి అమ్మని గుర్తించడమే సౌందర్యం. ఈ చైతన్య రూపిణి అయినటువంటి అమ్మని ఎప్పుడైతే గుర్తిస్తామో ఆ త్రిపుర సుందరిని గుర్తించగలం. చైతన్యమే సౌందర్యం. ఆ సౌందర్యాన్ని గుర్తించమని తల్లి చెప్తుంది. ఈ జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో ఈ ప్రతి పనిలోనూ, ప్రతి అవస్థలోనూ, ప్రతి చేష్టలోనూ, ప్రతి శ్వాసలోనూ ఉన్నది శక్తి రూపిణి అయినటువంటి చైతన్యం. ఆ చైతన్యం ద్వారానే మనం ఏది చేసినా అనేటువంటి దానిని గుర్తించడమే సౌందర్యం. అలాంటి త్రిపుర సుందరి అయినటువంటి అమ్మని మనం బాలా త్రిపుర సుందరిగా మొదటి రోజు పూజిస్తూ ఉంటాం. మరి ఈ బాలా త్రిపుర సుందరి అయినటువంటి ఈ తల్లి చిన్నగా ఉంది అని అనుకోవడానికి వీల్లేదు. మనకు లలితా సహస్రనామంలో 28, 29 శ్లోకాలలో చెప్తూ ఉంటారు. ఒక భండాసురుడు అనేటువంటి రాక్షసుడు ఉన్నాడు. ఈయన ఏదైతే గొప్ప బలవంతుడు, రాక్షసులు అనగానే బలవంతులు అని చెప్పుకుంటాం, దేవతలు జయించలేకపోతున్నారు అని చెప్పుకుంటాం. ఈయనకి 30 మంది కుమారులు ఉన్నారట. ఈయనే రాక్షసుడు, ఈయనకి 30 మంది కుమారులు. ఆ కుమారులు కూడా అవిద్యకు సంబంధించినటువంటి కుమారులు. అవిద్య అంటే జ్ఞానం లేకపోవడాన్ని చేసేటువంటి, జ్ఞానంతో కూడిన పనులు లేకుండా చేసేటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి అవిద్య. అలాంటి అవిద్యకు కారకులైనటువంటి 30 రకాలైనటువంటి అవిద్యలు ఉంటాయటండి. అలాంటి రాక్షసులు 30 మంది ఉండడం వల్ల వారు దేవతలని బాగా పీడిస్తూ ఉన్నారట. వీరిని ఏం చేయలేకపోతున్నారు దేవతలు. ఎప్పుడైతే దేవతలని బాగా పీడిస్తున్నటువంటి ఈ భండాసురుడు అనేటువంటి రాక్షసుడి యొక్క పుత్రులు ఉన్నారో వాళ్ళ సంహారం కోసం బాలా త్రిపుర సుందరి అవతారాన్ని దాల్చవలసింది తల్లి. ఈమె కన్యక అనేటువంటి హంసలను కూర్చున్నటువంటి రథం పైన వచ్చిందట. ఆ రథం పేరు కన్యక. దానికి హంసలు కట్టి ఉన్నాయట. అమ్మ హంసవాహనంగా చక్కగా హంసంతో కూడినటువంటి రథం పైన వచ్చి ఆ 30 మంది రాక్షసులు ఏదైతే అవిద్య కారకులు ఉన్నారో వారందరినీ కూడా ఒకే ఒక్క అర్ధచంద్రాకారంతో ఉన్నటువంటి బాణంతో వారిని కూల్చివేసిందట, వారి సంహారం చేసిందట. అంటే బాల కదా, చిన్నపిల్ల కదా, బలం లేదనుకుంటారేమో. దేవతల చేత కూడా జయించడానికి వీలు కానటువంటి గొప్ప బలవంతులైనటువంటి 30 మంది రాక్షసులని ఆమె ఒకే ఒక్క బాణంతో సంహారం చేసింది. కాబట్టి ఆమె బాలయే, కానీ బలంలో మాత్రం తక్కువ కాదు. ఆమె చాలా బలవంతురాలు, బలమైనటువంటిది. మానసికమైనటువంటి స్థైర్యం మనకి కావాలి అంటే, ఏదైనా ఒక ఉపాసన చేయాలి అంటే మొట్టమొదటిగా పూజించవలసినటువంటి అవతారం బాలా త్రిపుర సుందరి అవతారం. మనం ఈ బాలా త్రిపుర సుందరిని మొట్టమొదటిగా పూజించడం వలన ఈ ఏదైతే మనకు చక్రాలు చెప్తారు కదా, ఆజ్ఞా చక్రాలు ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా, ఈ చక్రాలలో మొదటి చక్రమైనటువంటి మూలాధార చక్రం ఈ బాలా త్రిపుర సుందరి అవతారం. ఈ మూలాధార చక్రాన్ని ముందుగా ఉపాసన చేస్తేనే ఒక్కొక్క దాన్ని మనం ఒక్కొక్క అవతారం ద్వారా సాధించుకోగలుగుతాం.
ఇక్కడ బాలా త్రిపుర సుందరిగా తల్లి మనకు అలాంటి శక్తిని అందిస్తుంది. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, 3 రకాలైనటువంటి శక్తులని మనం అమ్మని పూజించడం వలన పొందవచ్చు. ఇలాంటి 3 రకాలైనటువంటి శక్తులను కలిపినటువంటి తల్లియే ఈ బాలా త్రిపుర సుందరి. మరి ఈ బాలా త్రిపుర సుందరిని ఉపాసించడం వలన, తల్లి యొక్క ఒక్కొక్క బీజాక్షరాన్ని పలకడం వలన, దసరా నవరాత్రులు చేయడం వలన ఒక గొప్పదైనటువంటి బ్రాహ్మణుడు చాలా గొప్పగా ఉద్ధరించబడ్డాడు. ఒక చిన్న ఆఖ్యానం తెలుసుకుందాం. పూర్వం కోసల దేశంలో ఒక మంచి బ్రాహ్మణుడు ఉన్నాడు, సద్బ్రాహ్మణుడు ఉన్నాడు. చాలామంది ఉన్నారు, కాకపోతే మనం ఒక ఆయన గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఈయన చాలా సద్బ్రాహ్మణుడు. ఎలాంటి వాడయ్యా అంటే, మనం ఇందాక చెప్పుకున్నాం కదా, మనకు శత్రువులు లోపలే ఉంటారు, బయట ఎక్కడో ఉండరు అని చెప్పి. అలాంటి శత్రువులు ఎవరు ఈయనలో లేరండి. అది మంచితనం అంటే. కాబట్టి ఈయనలో అన్ని సద్గుణాలే ఉన్నాయి కాబట్టి చుట్టూ ఉన్నటువంటి జనమంతా ఆయనని చక్కగా సుశీలుడు అని పిలిచేవారు. మంచి శీలం కలిగినటువంటి వాడు, మంచి గుణం కలిగినటువంటి వాడు. అంటే మనకు ప్రతి పురాణంలో కూడా లేదంటే దేవీ దేవతల నామాల్లో కూడా వారు చేసినటువంటి పనుల ద్వారా వారికి ఆ పేర్లు సంప్రాప్తించబడ్డాయి. అలానే ఒక రాక్షసుడి గురించి చెప్పాలన్నా, ఇంకా వేరే ఏదన్నా చెప్పాలన్నా కూడా వారి యొక్క గుణాల ద్వారానే వారి పేర్లు చెప్తూ ఉంటారు. ఇక్కడ సుశీలుడు అంటే జనం పెట్టిన పేరు ఈయనకి. చాలా మంచి అబ్బాయి, మంచి వ్యక్తి, ఎవరిని ఏమనేవాడు కాదు, చాలా సద్గుణవంతుడు, కోపం లేదు, అసూయ లేదు, ఎవరిని తిట్టి ఎరగడు, ఏమీ అడిగి ఎరగడు. అలాంటి గుణాలన్నిటికీ కూడా సంపన్నుడు అంటండి. అలాంటి సంపన్నమైనటువంటి గుణాలు కలిగినటువంటి ఈయన దగ్గర ధనం లేదు. తెలిసింది, ప్రతి దానిలో కూడా ఏదైనా ఉత్తమ గుణాలు కలిగి భగవద్ ధ్యానంలో ఉన్నటువంటి ఆ భగవద్ దానిలో వెళ్ళేటువంటి వారికి కొన్ని పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. అంటే బంగారం మంచిదైనప్పుడు దాన్నే కదా కాలుస్తూ కాలుస్తూ ఇంకా మేలు చేస్తూ ఉంటారు. అలానే ఇక్కడ భగవంతుడు కూడా తన దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు వస్తారు అనేది చాలా రకరకాల పరీక్షలు పెట్టి 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 ఇంకా భగవంతుడు ఉన్నాడా, మనం వదిలేద్దామో అని విసుగు పుట్టినప్పుడు కూడా ఇంకా పరీక్షలు పెట్టి, అరే ఇంకా నాకెవరు దిక్కులేరు, నేను ఒకవేళ వదిలేసినా కూడా ఇంటికి వెళ్ళినా కూడా ఎవరి కాళ్ళు పట్టుకోవాలి, ఎవరు నన్ను ఆదరించే వాళ్ళు లేరు, ఎన్ని కష్టాలు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎంత ఇది చేసినా కూడా నేను చెప్పుకునేటువంటి దిక్కు ఆయనే కదా, ఆయనకు తప్ప ఇంకెవరికి చెప్పుకోలేను కదా. కాబట్టి ఎన్ని పెట్టుకుంటాడో పెట్టుకొని కష్టాలు కూడా ఆయనకే చెప్పుకుందాము అని మనం వదలలేక ఆయన పాదాలే పట్టుకొని అన్ని కష్టాలు, ఆయన పెట్టే కష్టాలు కూడా ఆయనకే చెప్పుకుంటూ ఆయన దగ్గరే ఏడుస్తూ ఆయన్నే మొరపెట్టుకుంటూ ఉంటాం. అలా ఉండి ఎవరైతే ఆ పాదాలని వదలకుండా సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంతో సర్వ పాపేభ్య మోక్షయిష్యామి మా శుచిః, ఎవరైతే మిగిలినటువంటి అన్నింటినీ వదిలేసి ఎవరైతే నన్ను నమ్ముతారో, నా చరణాలే ఆశ్రయిస్తారో వారిని ఎప్పటికైనా సరే నేను చేత్తో పట్టుకొని తీసుకుంటాను, నన్ను నా దగ్గరికి నా హృదయానికి హత్తుకుంటాను అని చెప్పి కృష్ణయ్య చెప్పారు. అంటే వెయిట్ చేస్తూ ఉంటాడు. ఒక ఉత్తమమైనటువంటి రిజల్ట్ ఇవ్వాలి అంటే ఆ ఉత్తమమైన రిజల్ట్ కోసం ఆయన కూడా వెయిట్ చేస్తూ ఉంటాడు. పరీక్షలు పెడితేనే కదండి మనం పాస్ అయ్యామో ఫెయిల్ అయ్యామో తెలిసేది. ఊరికినే ఇచ్చేసేదానికి విలువే ఉంటుంది. భగవంతుని ప్రసాదం కావాలి అంటే గుడి వరకు రావాలి, ఇళ్ళ వరకు రాదు కదా. ఇళ్ళ వరకు వస్తే అది ప్రసాదం అవుతుంది, గుడి వరకు వచ్చి మనం తీసుకుంటే ప్రసాదం అవుతుంది. భగవంతుడు ఇచ్చేటువంటి రిజల్ట్ తీసుకోవాలి అంటే కొన్ని పరీక్షలు పొందాలి. ఇలా ఇక్కడ ఈ అబ్బాయి చాలా పరీక్షలు పొందాడు. ఎంత పేదరికంలో ఉన్నాడు అంటే తినడానికి తిండి లేదు, పొద్దుటే లేవడం, అడవికి వెళ్ళి ఏ చెట్టుకు ఉన్నటువంటి 4 కాయలు తెంపుకురావడం, అవి తలా ఒకటి ఇవ్వడం. ధనమైతే లేదు కానీ సంతాన లక్ష్మి బాగా ఉంది. ధనలక్ష్మి లేదు, సంతాన లక్ష్మి బాగా ఉంది ఈయన దగ్గర. గంపెడు సంతానం. ఈ గంపెడు సంతానంలో సరే మరి పిల్లలు పెద్దవాళ్ళు అవుతూ ఉంటారు, వారికి వివాహాలు అది చేయాలి కదా. పెద్దమ్మాయికి పెళ్లి చేశారు. ఈ పెద్దమ్మాయికి పెళ్లి చేసిన తర్వాత చూడండి, ఆ వచ్చేటువంటి ఆ అల్లుడు కూడా ఇంట్లోనే ఉంటున్నాడు. పెద్దమ్మాయితో పాటు అల్లుడు కూడా ఇంట్లోనే ఉంటున్నాడు. ఇప్పటికే గంపెడు సంతానం అంటే మళ్ళీ అల్లుడు కూడా తోడయ్యాడు. పెళ్లి చేశాక ఒక సంతానం కలిగింది వాళ్ళకి, ఒక మనవడు. వాడికి పాలు పట్టించడానికి లేదు, కడుపు నిండా తిండి పెట్టడానికి లేదు, వాడు ఏడుస్తుంటే ఏదన్నా అడిగింది ఇవ్వడానికి లేదు. పెద్దవాళ్ళంటే ఏదో కాయో నీరో తాగేసి ఊరుకుంటారు, చిన్నపిల్లలు ఆగలేరు కదా.
ఇక ఒకరోజు బాగా విసుగొచ్చి చంటి బిడ్డని కసిరాడు. ఆ పిల్లాడు ఎటో వెళ్ళిపోయాడు. ఇక ఈయన తన యొక్క బాధలన్నీ కూడా ఎప్పటికి తీరుతాయి అని చెప్పి అలా దిగులుగా కూర్చొని ఉన్నప్పుడు భగవంతుడు ఎప్పుడూ కూడా మనుష్య రూపంలోనే దర్శనమిస్తాడు. శంఖచక్రాలను పట్టుకొని సాంగం పెట్టుకొని గద పట్టుకొని దండం పట్టుకొని వచ్చాడు అనుకోండి, దడుచుకుని పారిపోం. వరాల సంగతి దేవుడేది. దడుచుకుని పారిపోవడమో గుండాకి చచ్చిపోవడమో జరుగుతుంది. ఇప్పుడు అమ్మవారిని పూజిస్తున్నాం, అమ్మ ఆ రూపంలోనే వచ్చింది అనుకోండి, త్రిశూలం పట్టుకుని ఖడ్గం పట్టుకుని కాళీ అవతారంలో వచ్చింది అనుకోండి, ఇక మాస్ హార్ట్ అటాక్ అవుతుంది. అంటే భగవంతుడు తన యొక్క ఏదైతే రూపాన్ని చూపించినప్పుడు తట్టుకోలేనటువంటి జీవులకి, ఆ మానసిక స్థైర్యం లేనటువంటి జీవులకి మనుష్య రూపంలో కనిపిస్తాడు. ఇక్కడ ఈయన అలా కూర్చొని ఉన్నప్పుడు ఆయన వెళ్తూ ఉన్నారు, ఒక బ్రాహ్మణుడు వెళ్తూ ఉన్నారు. ఆయన చూడగానే ఈయనకి ఎందుకో చాలా బాగా అనిపించింది అనమాట. మనకి కూడా ఒక్కొక్క వ్యక్తిని చూడగానే వాడితో మనకి ఏ సంబంధం ఉండదండి, పరిచయాలు ఉండవు, కానీ వాళ్ళని చూడగానే మన అనేటువంటి ఫీలింగ్ కలుగుతుంది. అలా కలిగినప్పుడు వారితో మాట్లాడకుండా ఉండలేము. ఇక్కడ ఈయన వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశారు. స్వామి, మీరు బాగా చదువుకున్నట్లున్నారు, శాస్త్రాలు చదివినట్లున్నారు, ధర్మం తెలిసినట్లు ఉన్నారు, ఎన్నో రకాలైనటువంటి పరిహారాలు కూడా తెలిసినట్లు ఉన్నారు. నేను నా పరిస్థితి ఇది, ఏమీ లేక, తిండి లేక, అన్నీ లేక అలో లక్షణాలు ఏడుస్తూ ఉన్నాను. పిల్లలకి గంజి కాసి పోయడానికి కూడా నా దగ్గర డబ్బు లేదు. అసలు ఏ విధమైనటువంటి స్థితి లేనటువంటి వాడిని. ఈ కటిక దారిద్ర్యం ఎలా పోతుంది నాకు? ఈ దారిద్ర్యం నుంచి నన్ను విముక్తుడిని చెయ్యి. నాకు పెద్ద పెద్ద మేడలు వద్దు, పెద్ద పెద్ద భవంతులు వద్దు, 100 ఎకరాల పొలాలు వద్దు, ఇక రకరకాలైన దాసదాసి జనం ఏమీ వద్దు. నేను నా కుటుంబం చక్కగా 3 పూట్ల తిని చక్కగా ఆరోగ్యంగా ఉంటూ బిడ్డల్ని చక్కగా చూసుకుంటూ వాళ్ళందరినీ కూడా సంతోషంగా ఉంచేంత వరకు ఉండేటువంటి సంపద ఇస్తే చాలు. పెద్ద పెద్ద వరాలేమొద్దు, నన్ను ఈ కష్టం నుంచి బయటపడేయని చెప్పి అతి దీనంగా ఆయనకి చెప్పారట. వెంటనే ఆయన దేవీ నవరాత్రుల గురించి చెప్పారట. దేవీ నవరాత్రులని ఎవరైతే భక్తితోటి నియమంగా నిష్టగా చక్కగా అమ్మని ప్రతిష్ఠించిన తర్వాత అక్కడ ఉన్నది బొమ్మ కాదు అమ్మే అని చెప్పి నమ్మి పూజలని, భోజనాలని, అలానే పారాయణలని, హవనాన్ని చేస్తూ ఎవరైతే ఎక్కడైతే ఉంటుందో అక్కడ తల్లి ప్రసన్నమవుతుంది. ఆమె ప్రసన్నమయ్యి నీకు కావలసినటువంటి కోరికలు తీరుస్తుంది. కాబట్టి నియమంగా నువ్వు దసరా నవరాత్రులు చేయని చెప్పారు. ఇక దానికి కావలసినటువంటి బీజాక్షరంతో కూడినటువంటి మంత్రాన్ని ఉపదేశం చేశారు ఆయన. ఆ మంత్రాన్ని ఉపదేశం తీసుకున్నారు. ఆ మంత్రాన్ని ఈయన నిత్యం అనుసంధానం చేస్తూ నవరాత్రులు చేస్తూ ఉన్నారు. అలా 9 సంవత్సరాలు చేశారటండి. మనం 9 రోజులు చేస్తూ ఉన్నాం కదా, ఆయన 9 సంవత్సరాల పాటు నవరాత్రులు చేస్తూ ఉన్నారు. అలా చేస్తూ ఉన్న తర్వాత 9వ సంవత్సరం అయిపోయిన తర్వాత ఆ రోజు రాత్రి దుర్గాష్టమి. ఆ దుర్గాష్టమి ఇందాక చెప్పుకున్నాం కదా, దుర్గా అంటే దుర్గమమైనటువంటి పనుల నుంచి మనల్ని కాపాడేది, దుర్గమమైనటువంటి పనులు సాధించి పెట్టేది దుర్గా. ఆ దుర్గాష్టమి రోజు తల్లి ఆయనకి కలలో సాక్షాత్కరించిందట. ఆమెకు కనిపించింది ఆయనకి. అది కల అవ్వచ్చు, జాగృతి అవ్వచ్చు, లేదు సుషుప్త అవ్వచ్చు. ఇందాక చెప్పుకున్నాం 3 అవస్థలలోనూ తల్లే ఉంది. కాబట్టి ఏ అవస్థలో కనిపించి ఇండికేషన్ ఇచ్చినా కూడా అమ్మ ఇచ్చినట్లే. ఇక్కడ ఆయనకి చక్కగా స్వప్నంలో కనిపించిన తర్వాత ఆయనని ఆశీర్వదించి తల్లి అంతర్ధానమైంది. ఇక తల్లి ఆశీర్వాదం పొందాక లోటేముంటుంది? ఆయన ఏవైతే అనుకున్నాడో అలాంటి అన్ని రకాలైనటువంటి సుఖాలను పొంది చిరకాలం చక్కగా జీవించారట అని చెప్పి మనకు జనమేజయుడికి వ్యాసుల వారు చెప్తూ ఉన్నారనమాట. ఈ భాగవతాన్ని అంతా కూడా జనమేజయుడికి వ్యాసుల వారు చెప్తూ ఉన్నారు. అలా ఇక్కడ మనం బాలా త్రిపుర సుందరిని పెట్టుకున్నాం ఈరోజు. అమ్మని మొదటి రోజు కొన్ని చోట్ల బాలా త్రిపుర సుందరిగా పూజిస్తున్నారు, కొందరు శైలపుత్రిగా పూజిస్తూ ఉంటారు. కొన్ని ఆచారాలు అంటే శైలపుత్రి అంటే పర్వతరాజు హిమవంతుడి యొక్క కుమార్తె. సతీదేవిగా ఆమె తన యొక్క తనువుని త్యాగం చేసిన తర్వాత ఈ పర్వతరాజు యొక్క కోరికను తీర్చడానికి ఆయన ఇంట కుమార్తెగా పుట్టింది. మరి
శివుడిని మరలా వివాహం చేసుకోవాలి అంటే ఉత్తమమైనటువంటి తండ్రి కావాలి కదా. ఆ ఉత్తమమైనటువంటి తండ్రి ఇక్కడ హిమవంతుడయ్యారు. ఆ హిమవంతుడికి పుత్రిగా జన్మించడం వలన శైలపుత్రి అంటారు. శైలము అంటే పర్వతం, శైలపుత్రి అంటే పర్వతరాజపుత్రి అని అంటారు. ఈ శైలపుత్రి ఉపాసన ఏంటయ్యా అంటే భగవంతుడి దగ్గరికి మన ఆత్మను నడిపించేటువంటి తల్లి అని అంటారు. శైలపుత్రి అంటే ఆమె పుట్టిన దగ్గర నుంచి శివుడిని పతిగా పొందడానికి ఉపాసన తపస్సు చేసింది తల్లి. అలానే ఈ ఆత్మలని భగవంతుడి వైపు నడిపించడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది శైలపుత్రి అవతారం. ఈ శైలపుత్రి అవతారంలో తల్లి వృషభం పైన చక్కగా తిరుగుతూ ఉంటుందట. నందీశ్వరుడి పైన తిరుగుతూ ఉంటుంది వృషభం పైన. ఈమె యొక్క కుడి చేతిలో త్రిశూలం ఉంటుంది, ఎడమ చేతిలో తామర పువ్వును పట్టుకుని ఉంటుంది, తలపైన చంద్రవంకను దాల్చి ఉంటుంది. అలాంటి తల్లిని శైలపుత్రి అవతారాన్ని ఉపాసన చేయడం వలన మనకు భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి ఏ విధమైనటువంటి మార్గాలు కావాలో తల్లి తెలియజేస్తుంది, ఆ జ్ఞానాన్ని అందిస్తుంది. ఆ జ్ఞానాన్ని అందించడం ద్వారా ఈ ఆత్మలన్నిటినీ పరమాత్మ వైపు నడిపించడానికి తను మనకు చేయూతనిస్తుంది. అలాంటి శైలపుత్రి అవతారం, అలానే బాలా త్రిపుర సుందరి అవతారం, రెండూ ఒకటి. మనం బాలా త్రిపుర సుందరిగా చెప్పుకున్నప్పుడు త్రిపుర సుందరిగా కొలుచుకుంటూ ఉంటాము. శైలపుత్రిగా చెప్పుకున్నప్పుడు ఆత్మని పరమాత్మ వైపు నడిపించేటువంటి తల్లిగా చెప్పుకుంటాం. రెండిటిలోనూ కూడా మనకు జ్ఞానాన్ని తెలుసుకోమంటుంది. ఏది మంచి ఏది చెడు జ్ఞానం తెలుసుకోవడమే చైతన్యం. చైతన్యాన్ని కలిగి ఉండడమే శక్తిని కలిగి ఉండడం. శక్తిని కలిగి ఉండడము అంటే ఆ జ్ఞానం ఏదైతే మనకు అమ్మ ద్వారా వచ్చినటువంటి శక్తి అని తెలుసుకుంటామో అప్పుడు ఈ దేహంలో ఉన్నటువంటి ఇది కూడా 3 రకాలైనటువంటి శరీరాలతో ఉంటుంది. ఈ భౌతిక శరీరం, తర్వాత కారణ శరీరం, తర్వాత సూక్ష్మ శరీరం. భౌతిక శరీరం అంటే ఇప్పుడు మనం చక్కగా చీరలు కట్టుకొని ప్యాంట్ షర్ట్లు వేసుకొని దోవతీలు కట్టుకొని అందంగా రెడీ అయి తిరుగుతున్నాను చూసారా, ఇది అన్నమాట. ఇది కొన్ని రోజులకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇది చేసినటువంటి పాప పుణ్యాల తాలూకు ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అనుభవించడానికి కారణ శరీరం వస్తుంది. ఈ కారణ శరీరంతో జీవుడు వెళుతూ ఉంటాడు, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి నడుస్తూ ఉంటాడు. ఈ నడిచిన తర్వాత అది ఒక చోటికి వెళ్ళిన తర్వాత మన పాప పుణ్యాల ఫలితాలు ఉంటాయి కదా, ఆ ప్లేస్కి వెళతాం. అది స్వర్గమా నరకమా అనేది అక్కడికి తెలుస్తుంది. అక్కడికి వెళ్ళాక సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి దేహి ఈ కష్టాలన్నీ అనుభవిస్తాడు. మరలా మనం ఒకవేళ సుఖం చేసుకుంటే, పుణ్యం చేసుకుంటే, ఈ రకరకాలైనటువంటి శత్రువులను నాశనం చేసుకుని ఉంటే స్వర్గంలో చక్కటి సత్యసుఖాలు అనుభవిస్తూ ఉంటాడు. లేదు ఏదో చేసాం, పుట్టాము, ఈ ఉన్నటువంటి సరౌండింగ్స్లో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి కల్మషాల ద్వారా ఏవో పాపాలు చేసి ఉన్నాము అనుకోండి, దాని తాలూకు ఫలితాన్ని వేరే చోట అనుభవిస్తూ ఉంటాడు. కానీ ఈ 3 రకాలైనటువంటి శరీరాల్లో కూడా తల్లే ఉండి నడిపిస్తూ ఉంటుంది. ఇది చేసినది తప్పు అని మనం గుర్తించినప్పుడు మరలా దాని వైపుకు నడవకుండా భగవతత్వం వైపు, భగవంతుడు అంటే మంచితనం అంటే మంచిని చేయడమే భగవంతుడిని చేరడం. పక్కవాడిని పడేయాలని కోతులు తీయకుండా ఉండడమే భగవంతుడిని చేరడం. పక్కవాడికి సహాయం చేయడమే భగవంతుడిని చేరడం. అదే కదా మీరందరూ చక్కగా బాబా దగ్గర నేర్చుకునేటువంటి సూక్తులు ఏంటండి? శ్రద్ధ, సబూరి అంటే ఆసక్తి కలిగి ఉండడం, సహనం కలిగి ఉండడం. మనం ఒక విషయాన్ని ఏదైనా పట్టుకున్నాము అనుకోండి, ఒక ఉపాసన పట్టుకున్నాం, శ్రద్ధతోటి వెళ్ళాలి. ఎన్ని కష్టాలన్నా ఎదురవ్వనివ్వండి, శ్రద్ధతో చెయ్యాలి. ఆ శ్రద్ధతో చేసేటప్పుడు అనేక కష్టాలు ఎదురొస్తాయి. సహనం కావాలి నీకు అని చెప్పి ఇక్కడ మనకు సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్ ఏం చెప్తారయ్యా అంటే, నాకు 2 కానుకలు ఇవ్వు, 2 నాణాలు ఇవ్వు చాలు, శ్రద్ధ, సబూరు. మీ అందరికీ బాగా సాయి చరిత్ర తెలుసు. నేను మీ అందరికన్నా చాలా లీస్ట్ పేజ్లో ఉన్నటువంటి దాన్ని. శ్రద్ధ, సబూరి ఆ రెండింటినీ పట్టుకుంటే భగవంతుడిని చేరవచ్చు అంటున్నారు. శ్రద్ధతోటి నేను నాలో ఉన్నటువంటి అంతఃశత్రువుల్ని నిర్మూలించాలి అనే శ్రద్ధతో వెళ్ళినప్పుడు కావలసినటువంటి శక్తిని భగవంతుడే అందిస్తాడు అని తెలియజేస్తూ, ప్రియా భగవద్బంధువులారా, నవరాత్రులు ఈ 9 రోజులు అయిపోగానే మరలా మన యొక్క అంతరంగం మేల్కొని నేను అనేది కాకుండా ఈ నేనులో ఉన్నటువంటిది అమ్మ అయినటువంటి దుర్గమ్మ అని గుర్తించి మనం వేసి అడుగు, ప్రతి అడుగు కూడా ఆచితూచి వేయాలి. ఆ ఆచితూచి వేయాలి అనుకోవడం కూడా పొరపాటేనండి. ఆచితూచి వేసేటువంటి శక్తిని అమ్మ మనకి అందివ్వాలి అని చెప్పి కోరుకుంటూ మళ్ళా గురువారం కలుద్దాం. దుర్గాష్టమి రోజున
దుర్గాదేవి యొక్క అవతారం గురించి తెలుసుకుందామని తెలియజేస్తూ జై దుర్గా భవానీ.